హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 2 వచ్చేసి హీరో జీరో ట్రేడ్స్. బికాస్ టుడే మన సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 2 హీరో జీరో ట్రేడ్ ప్రొవైడ్ చేశాను, 2 బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. 3 దాంట్లో మనం ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళిపోయాం. ఒక దాంట్లో వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 85,800 పి 932 అంటే 50. ఇది సెన్సెక్స్ 15 మినిట్స్ క్యాండిల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 2 మినిట్స్ లో రిజెక్ట్ అయింది కాబట్టి నేను 5 మినిట్స్ క్యాండిల్ చార్ట్ చూసి ఇక్కడ ఇమీడియట్ గా ట్రేడ్ ఇచ్చాను. అండ్ ఎంట్రీ వచ్చేసి 90 to 95 ఇన్ బిట్వీన్ 155 టార్గెట్, బట్ అది 172 వెళ్ళింది. దానివల్ల మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ కూడా సెన్సెక్స్ ఇచ్చాను, 85,700 పిఈ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయించాను. ఎగ్జిట్ ఎప్పుడు చేయించాను నేను? కాస్ట్ టు కాస్ట్ 1230కి ఎగ్జిట్ చేయించేశాను. దాని తర్వాత అది పిఈ 300 వెళ్ళింది, బట్ మనం కాస్ట్ టు కాస్ట్ వెళ్ళిపోయాం. అది మనకి ఇంపార్టెంట్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి కూడా బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ ఇలా మనం ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ చేసేసాం. సి, ఎప్పుడైనా మీరు మార్కెట్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు లాస్ అవుతుంటే ఆ లాస్ హోల్డ్ చేయొద్దండి. ట్రేడ్ రాంగ్ అయినప్పుడు, ట్రేడ్ రైట్ అయినప్పుడు అది కొంచెం మీదికి వెళ్తే దానికి మీనింగ్ ఏంటి అంటే అక్కడ బయ్యర్ ట్రాపో సెల్లర్ ట్రాపో అవ్వడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి రివర్సల్ అవుతుంది అని నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటది అంటే ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ గురించి నేను మన ఫస్ట్ పీడిఎఫ్ లో కూడా చెప్పాను. ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ లో ప్రీవియస్ డే క్లోజింగ్ ఇది 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఇలా ఫామ్ అవుతే దాని పాసిబిలిటీస్ ఏంటి, దాని రిజెక్షన్స్ ఏంటి అని నేను ఇక్కడ రాసి పెట్టాను. అండ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్రేక్అవుట్ అని కూడా రాసి పెట్టాను. అంటే ఇప్పుడు రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అవ్వాలి అంటే రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. రెడ్ క్యాండిల్ తో రిజెక్షన్, గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ కావాలి. అదే కదా నేను ఇక్కడ చెప్పింది. సో అప్పుడు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా మారుతుంది. ఇక్కడ ఏమైంది? రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఎక్కడైనా రిజెక్ట్ అయిందా? కాలేదు. ఇన్ డిసిజన్ క్యాండిల్స్ ఇచ్చింది. ఇన్ డిసిజన్ క్యాండిల్స్ మీనింగ్ ఏంటి? అవి కూడా గ్రీన్ క్యాండిల్ ఇన్ డిసిజన్ క్యాండిల్స్. సో దాని మీనింగ్ ఏంటి? మన ఫస్ట్ పీడిఎఫ్ లో ఉంది. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇఫ్ మార్కెట్ ఆన్ బయ్యింగ్ సైడ్ ఇలా ఫామ్ చేసిన సెల్లింగ్ అవుతుంది, ఇలా ఫామ్ చేసిన సెల్లింగే అవుతుంది. ఈ రెండు క్యాండిల్స్ బయ్యింగ్ లో రాకూడదు. సెల్లింగ్ లో వస్తే రివర్సల్, బయ్యింగ్ లో వస్తే రివర్సల్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అలా క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, ట్రేడ్ అనేది రివర్సల్ అయింది. అందువల్లనే నేను ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చిన తర్వాత సెకండ్ ట్రేడ్ కావాలనే హోల్డ్ చేపించానండి నేను. ఎందుకంటే అక్కడ మనకు ఇండిసిజన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు థర్డ్ ట్రేడ్ మనం ఫోర్త్ ట్రేడ్ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇవ్వడానికి కూడా రీజన్ ఇదే. రీజన్ ఏంటి అంటే మన ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ తో రీటెస్ట్ రిజెక్షన్ అనేది జరిగింది. బయ్యర్ ట్రాప్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను, ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను. దట్స్ వై థర్డ్ ట్రేడ్ ఫోర్త్ ట్రేడ్ అనేది మనకు ప్రాఫిట్ బుకింగ్ లో వెళ్ళిపోయింది. ఇలా ఇవాల్టి అనాలిసిస్ లో మనం క్లోజ్ చేసామండి. ఇంకోటి, మీరు నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి. నేను పర్సనల్ గా ఎవరికి కాల్ చేయను. నాది ఒకటే సింగిల్ నెంబర్ 8919355609. దీని తప్ప నేను వేరే నెంబర్ యూస్ చేయను. సో మీకు ఏమైనా డౌట్ అడగాలన్నా ఇదే నెంబర్ కి అడగండి. మీరు నాతో మాట్లాడాలి అన్నా ఇదే నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ దగ్గర ఫస్ట్ సెకండ్ సీజన్ పీడిఎఫ్, థర్డ్ సీజన్ పీడిఎఫ్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఈ 6 పీడిఎఫ్స్ దాంట్లో ఒక్కటి కూడా లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, లేకపోతే కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని. నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపిస్తానండి. ఓకే, సో చలో రేపు ఫ్రైడే మార్కెట్. సో రేపటి అనాలిసిస్ ఏంటి? రేపటి అనాలిసిస్ ఏంటి అంటే ఇవాళ మార్కెట్ ఒక పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ కి వెళ్ళి రిజెక్ట్ అయింది. ఆ రిజెక్షన్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అందుకే ఇక్కడ నేను ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది తీసుకొచ్చాను. కనిపించాయా? ట్రేడ్ ఎలా తీసుకోవాలి, టార్గెట్స్ ఎలా తీసుకోవాలి ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఈ పీడిఎఫ్ కూడా లేకపోతే మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సో రేపు కనుక ఇక్కడ దీని కింద మార్కెట్ వెళ్తే మీకు ఇమీడియట్ గా సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర 59,713, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఓకే, సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్
ఆల్రెడీ ఇవాళ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ తో రిజెక్ట్ అయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర వెళ్ళినా మనకు రెడ్ క్యాండిల్ తో రిజెక్ట్ అయ్యి గ్రీన్ క్యాండిల్ తో రీటెస్ట్ అవుతే ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీలో ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది అనుకోండి, సింపుల్ వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్ ఫర్ అనదర్ బయింగ్ అండ్ వెయిట్ ఫర్ దీస్ లెవెల్స్ టు మేక్ ఎ సెల్లింగ్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ మీ అందరికి తెలిసిందే. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. నిఫ్టీ అనేది ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బిలీవ్ చేయండి మార్కెట్ బయింగ్ లోకి వెళ్తది అని. ఎప్పటి వరకు రీటెస్ట్ రివర్సల్ చెయ్యదో మార్కెట్ లో బయ్యింగే లేదండి. ఓకే, సెకండ్ వచ్చేసి ఈ ఒక్కటే పాయింట్, బయింగ్ వెళ్ళాలన్నా ఈ ఒక్కటే పాయింట్, సెల్లింగ్ వెళ్ళాలన్నా ఈ ఒక్కటే పాయింట్. వేరే పాయింట్స్ అనేవి మనకు మార్కెట్ లో లేవు ఇప్పుడు నిఫ్టీలో. సెన్సెక్స్ లో నిన్న ఇక్కడ బయింగ్ జరిగింది చూసారా మీరు? నేను నిన్న ఇవాళ అనాలిసిస్ సెన్సెక్స్ లో ఇవ్వలేదు. నేను మన వీడియో నిన్నటిది మీరు చూడండి, నేను సెన్సెక్స్ అనాలిసిస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మల్టిపుల్ ఇన్ డిసిజన్ క్యాండిల్స్ తో పాటు ఇది మూమెంట్ మీదికి ఇచ్చింది. సో నిన్న కూడా చాలా మంది సెన్సెక్స్ లో బై మిస్టేక్ గా కాల్ లో హోల్డ్ చేసి మర్చిపోయిన వాళ్ళే ఐ థింక్ ప్రాఫిట్ లో ఉన్నారు. బట్ మార్కెట్ చూస్తూ ట్రేడ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రాప్ అయ్యారు. సో నేను నిన్న కూడా సెన్సెక్స్ లో ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. మీరు మన ఛానల్ చూసుకోవచ్చు. ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అంటే కంప్లీట్ ఇన్ డిసిజన్ క్యాండిల్ సైడ్ వే మార్కెట్ సైడ్ వే బయ్యింగ్ వెళ్ళింది, ప్రీమియం మెల్టింగ్ చేసుకుంటా. దట్స్ వై నాకు అనాలిసిస్ ఇవ్వడం అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఓకే, సో ఇప్పుడు సెన్సెక్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఒక్క లెవెల్ ఉంది. ఇవాళ మార్కెట్ లో ఇదే లెవెల్ తో బయింగ్ అనేది ఇక్కడ కంటిన్యూ అయింది. సెకండ్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ ఉంది అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో సెన్సెక్స్ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే డిఫరెంట్ అనాలిసిస్ ఇస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ చేసినా ఈ లెవెల్ కింద ఎక్కడ క్లోజ్ చేసినా నేను సెల్లింగ్ కి వెళ్తాను అని చెప్తుంది. ఓకే, బట్ ఈ లెవెల్ ఓపెన్ అయితే ఈ దీనిపైనకి వెళ్తే రీటెస్ట్ రివర్సల్. అంటిల్ రీటెస్ట్ రివర్సల్ హై ఆన్ హై మనం ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. రీటెస్ట్ రివర్సల్ ఉంటే మనం ట్రేడ్ చేసుకోవచ్చు, హై ఆన్ ఇంకా హై ఉన్న ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు రీటెస్ట్ రివర్సల్ లేకపోతే ట్రేడ్ చేయొద్దు. ఉంటే చేద్దాం, లేకుంటే చేయొద్దు. ఓకేనా, ఈ లెవెల్స్ సెన్సెక్స్ వి అండ్ ప్రీవియస్ లెవెల్స్ వచ్చేసి మనవి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రొవైడ్ చేశాను. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు. అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.